హాయ్ హలో వెల్కమ్ టు కాఫీ విత్ కబర్లు. ఈరోజు మనం శాకాహారి అనే కన్నడ మూవీ కోసం కబర్లు చెప్పుకుందాం. నేనైతే మూవీ ఎప్పుడో చూసేసానండి, బట్ కన్నడలో చూశాను. ప్రెజెంట్ తెలుగులో రన్ అవుతుంది, సో అందుకోసమే వీడియో చేశాను. మూవీ పేరు విని ఏదో వంటలక్క సినిమా అనుకున్నారు కాదండి. ఇదొక సస్పెన్స్ డ్రామా, కొంచెం క్రైమ్ థ్రిల్లర్ ఎలిమెంట్స్ కూడా ఉంటాయి. స్టోరీ ఏంటంటే, సుబ్బన్న అనే ఒక వ్యక్తి వెజిటబుల్ హోటల్ నడుపుతూ ఉంటాడు. తనకంటూ ఒక ఫ్యామిలీ ఎవరు ఉండరు. సో ఒక బ్రదర్ మాత్రం ఉంటాడు. వీళ్ళిద్దరూ ఎప్పుడు కలిసి ఉండరు. సో ఎన్నో ఏళ్ళుగా తిను ఒంటరిగానే హోటల్ రన్ చేస్తూ ఉంటాడు. ఒక మర్డర్ కేసులో ఇరుక్కున్న వ్యక్తి తప్పించుకొని మన సుబ్బన్న హోటల్లో దాక్కుంటాడు. గాయాలతో ఉన్న తనని చూసి మన సుబ్బన్న అతనికి హెల్ప్ చేస్తాడు. ఇదే కేసుని ఇన్వెస్టిగేట్ చేస్తున్న పోలీస్ ఇన్స్పెక్టర్ తన సొంత ఊరికి ట్రాన్స్ఫర్ చేసుకుందామని చెప్పి చూస్తాడు. బట్ తన పై అధికారులు ఈ కేసుని క్లోజ్ చేస్తేనే ట్రాన్స్ఫర్ వస్తుంది అని చెప్పి చెప్తారు. సో ఎంత తొందరగా వీలుంటే అంత తొందరగా ఈ కేసు క్లోజ్ చేసి తను ట్రాన్స్ఫర్ అవుదామని చూస్తూ ఉంటాడు. ఆ క్రిమినల్కి సహాయం చేయడం వల్ల సుబ్బన్న ఎలాంటి ప్రాబ్లమ్స్లో ఇరుక్కుంటాడు, అండ్ సుబ్బన్న ఆ క్రిమినల్కి హెల్ప్ చేస్తున్నది అని పోలీసులు కనిపెట్టారా లేదా, పోలీస్ ఇన్స్పెక్టర్కి సుబ్బన్నకి ఆ క్రిమినల్కి మధ్య ఉన్న సంబంధం ఏంటి, ఆ మర్డర్ నిజంగానే ఆ క్రిమినల్ చేశాడా లేదా, ఇవన్నీ తెలియాలని అంటే మీరు మూవీ చూడండి. మూవీ అయితే కొంచెం స్లోగా ఉంటుందండి. ఈవెన్తో మధ్య మధ్యలో కొన్ని ట్విస్ట్ అండ్ టర్న్స్ ఉన్నా సరే మాకంత పేషెన్స్ లేదు అనుకునే వాళ్ళు మీ ఇష్టం. లేదు మాకు స్లోగా ఉన్న ఇలాంటి క్రైమ్ థ్రిల్లర్స్ నచ్చుతాయి అనుకునే వాళ్ళు మూవీ చూడొచ్చు. బ్యాక్గ్రౌండ్ స్కోర్ బాగుందండి. అండ్ మూవీలో మెయిన్ లీడ్గా యాక్ట్ చేసిన సుబ్బన్నగా యాక్ట్ చేసిన యాక్టర్ పర్ఫార్మెన్స్ చాలా బాగుంది. ఆయనే మెయిన్ సోల్ ఆఫ్ ది మూవీ. అండ్ పోలీస్ ఇన్స్పెక్టర్గా యాక్ట్ చేసిన అతని పర్ఫార్మెన్స్ కూడా బాగుంది. మీరు ఈ మూవీ చూడాలనుకుంటే తెలుగులో అమెజాన్ ప్రైమ్లో అవైలబుల్ ఉంది, తప్పకుండా చూడండి. నెక్స్ట్ టైం మరో మూవీ కబుర్లతో కలుద్దాం. అంతవరకు ఉంటాను. టేక్ కేర్, టాటా, బాయ్ బాయ్, అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.